ఫ్రెండ్స్, పింఛన్ 4000కు పెంపు, సీఎం జగన్ కు మాస్టర్ స్ట్రోక్, చంద్రబాబు కీలక నిర్ణయం. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన పోవాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీలు అజెండా ఒకటేనని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అయితే చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు. ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక 4000 పెన్షన్ ఇస్తామని, ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా రక్షణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింలు 4% రిజర్వేషన్లు కాపాడింది టీడీపీనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని, వచ్చే 5 ఏళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నాదే, వైనాట్ 175 అని జగన్ అంటున్నారు. వైనాట్ పులివెందుల అని నేను పిలిపిస్తున్నా. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ధి చేశానని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు.